వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేక దినాల నుంచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో దుర్మార్గతను, అక్రమమును, అన్యాయమును వారు చేస్తున్న మరి దేవునికి విరోధమైన కార్యాలను చూసినప్పుడు ఆమోసు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఈ కాలమున ఊరకుండును అని రాయబడుతూ ఉంది. కనుక చెడు కాలములో మరి బుద్ధిమంతుడు ఊరక ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా మరి అనేకమైన విషయాలలో మరి దేవుడు యేసుప్రభు వారు కూడా ఆయన మరి మౌనంగా ఉన్నట్లు, మరి మనకు ఆయన మాదిరిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని దినాల నుంచి మనము యేసుప్రభు వారు ప్రధాన యాజకుల దగ్గర, పిలాతు దగ్గర, హేరోదు దగ్గర పాపము చేయబడిన స్త్రీ యొక్క సముఖంలో ఆయన మౌనంగా ఉన్నాడనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి మరి ఎవరు ఏ సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, శత్రువులు మన ఎదుట ఉన్నప్పుడు మరి నిన్నటి దినాన మనం చెప్పుకున్నాం, యెహోషువ ఆ యొక్క యెరికో పట్టణము గోడ ప్రాకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు, నేను చెప్పే వరకు మీరు మాటలాడకూడదు, మీ నోట ఏ ధ్వని కూడా రాకూడదని ఇశ్రాయేలు ప్రజలకు మరి ఆయన ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ చెప్పినట్లు వారు మౌనంగానే ఉన్నారు. కనుక శత్రువులు మన ఎదుటిన్నప్పుడు మనం మౌనంగా ఉండాలని, అదేవిధంగా ఈ దినాల మనం బైబిల్లో మనం చూసినట్లయితే హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ హబక్కుకు ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని మాటలు ఈ విధంగా, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన హబక్కుకు రాస్తూ ఉన్నాడు, యెహోవా ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు కనుక ఆయన సన్నిధి లోకమంతయు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, యెహోవా ఎక్కడున్నాడంటే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడని హబక్కుకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడైన మరి దావీదు కూడా మరి కీర్తన గ్రంథములో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడనే విషయాలు అనేక సార్లు కూడా తెలియపరిచాడు. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు కనుక ఆ జీవము గల దేవుని దర్శించాలని, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆలోచన మరి ఆసాపు, కోరాహు కుమారులు రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, జీవము గల దేవుణ్ణి దర్శించుటకై ఆయనను మరి దర్శించటానికి ఆయనను మరి ఆశతో నా ప్రాణము కేకలు వేయుచున్నదని చెప్పేసి మరి కీర్తనాకారుడు రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అదేవిధంగా 122వ కీర్తన 1వ చరణంలో, యెహోవా మందిరమునకు వెళుదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతానని కీర్తనాకారుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు సంతోషం అంటే, మరి దేవుని మందిరంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు కనుక దేవుణ్ణి దర్శించాలని, దేవుని ముఖదర్శనం చేసుకోవాలని, దేవుని సన్నిధిలో గడపాలని దావీదు తన జీవితంలో మరి దేవుని మందిరానికి వెళ్దాం రండి అని జనులు అన్నప్పుడు ఆయన సంతోషపడతా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి,
దావీదు జీవితంలో ఆయన ఎక్కువగా రాసిన కీర్తనల్లో నా జీవిత కాలం అంతయు కూడా యెహోవా సన్నిధిలో నేను నివసింపగోరుచున్నాను అంటున్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. తన నివాస స్థలము. ఈరోజు మనకు నివాస స్థలాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మరి ఎక్కడ ఉన్నా కానీ మనము మరలా మన నివాస స్థలానికి రావాలి, దానిలో నివసించాలని మనం అనుకుంటాము. కానీ దావీదుకి ఎక్కడ నివసించాలని ఉంటుందంటే ఆయనకి నివాస స్థలాలు లేక కాదండి. నివాస స్థలము దేవుని మందిరమును తనకు నివాస స్థలంగా చేసుకుంటున్నాడు. ఆ నివాస స్థలంలో తన జీవిత కాలం అంతయు కూడా దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, దేవుని మందిరంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళటానికి దావీదు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి. లోకమంతయు ఆయన సన్నిధిని మౌనముగా ఉండునుగా, కానీ దేవుని మాటలు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. దేవుని మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని మందిరము అతి భయంకరమైన స్థలం అండి. దేవుని మహా తేజస్సు నిలిచి ఉండే స్థలము, దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలము. కానీ ఈనాటి కాలంలో దేవుని మందిరానికి వచ్చినా కానీ, దేవుని మందిరంలో కూర్చున్నా కానీ చాలామంది అనేకులు మౌనంగా ఉండరండి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, పాటలు పాడుతున్నప్పుడు మాట్లాడతారు, వాక్యం చెబుతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నా కానీ మాట్లాడుతూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది. ప్రవక్త అయిన హబక్కూకు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీవు మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అందుకనే ఒకసారి అపొస్తలుడైన పౌలు ఒక కొరింథీ సంఘానికి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే పౌలు వాక్యం చెబుతుంటే మాట్లాడుతూ ఉన్నారు, భర్తల మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. అది చూసిన పౌలు అన్నాడు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కానీ మాట్లాడకూడదు అంటున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నావా? మందిరంలో ఉంటున్నప్పుడు మౌనంగా ఉంటున్నావా? ఏదేదో మాట్లాడుతూ ఉన్నావా? అనాలోచితంగా ఉంటున్నావేమో జాగ్రత్త. దేవుని మందిరంలో మౌనంగా ఉండాలి. నీవు మౌనంగా ఉండాల్సిన స్థలం ఏదంటే దేవుని మందిరంలో మౌనంగా ఉండాలండి. మౌనంగా దేవుణ్ణి దర్శించుకోవాలి. దేవుని యొక్క మాటలు వింటూ ఉండాలి. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, వీటన్నిటి విషయమై మనం దేవుని సన్నిధిలో మౌనంగా ఉండేవారుగా ఉండాలి. ఉదయకాల సమయంలో ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు? దేవునితో 2 సంవత్సరాల సహవాసం ఉంటుంది. దేవుని మందిరంలో మౌనంగా ఉంటున్నావా? అల్లరి చేసే వ్యక్తులుగా ఉంటున్నావా? ఈరోజు ఎక్కడ చూసినా అల్లరి చేసే వ్యక్తులుగా కనబడతా ఉన్నాము. కానీ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలని దేవుని మాటలు మనకి తెలియచేయబడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుని మాటలు, ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరచుచున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి, మౌనంగా ఉండుడి. యెహోవా సన్నిధిలో మౌనంగా ఉండాలండి. ఉదయకాల సమయంలో వాక్యం మౌనంగా ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన దర్శనాన్ని చేసుకోవాలి. ఆయన మాటలు వినాలనే ఆసక్తి మనం కలిగి ఉండాలి. అనాలోచితంగా వెళ్తూ నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటూ మౌనంగా ఉండకుండా ఉంటున్నావేమో జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనము మౌనంగా ఉండాలని దేవుని మాటలు మనకి తెలియచేయబడుతున్నాయి.
కనుక దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళినప్పుడు ఒకసారి మందిరంలో మనం ఎలా ఉంటున్నామో పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరము ఆయన నిలిచి ఉండే స్థలము, దేవుని మందిరము దేవుని ఇల్లు అది. కనుక ఆ మందిరములో మరి దేవుని దర్శనం కొరకు వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెడుతూ మౌనంగా ఉండి దేవుని మాటలు వింటూ దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.